ది కేరళ స్టోరీ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. అదంతా అబద్ధమని, కల్పిత కథ అని చాలా మంది కొట్టిపారేశారు. కానీ నిజంగానే మన చుట్టూ మనకు తెలియకుండానే అలాంటి భయంకరమైన బ్రెయిన్ వాషింగ్ జరుగుతోందని ఎవరైనా చెప్తే మీరు నమ్ముతారా? ఈ రోజు మీరు వినబోయేది ఏ సినిమా కథో కాదు, అళ్ళారా ఆ నరకాన్ని చూసి అనుభవించి తిరిగి బయటపడిన కొంతమంది యువతుల నిజ జీవిత కథ. వాళ్ళ అనుభవాలు వింటే మీ గుండె బరువెక్కుతుంది. అసలు మన సమాజంలో మన పిల్లల చుట్టూ ఇంత పెద్ద కుట్ర జరుగుతోందా అని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా మనం లవ్ జిహాద్ అనే పదం వింటూ ఉంటాం. అంటే ప్రేమ పేరుతో మతం మార్చడం అని మనకు తెలుసు. కానీ నిజానికి ఇది కేవలం ఒక అబ్బాయి అమ్మాయి మధ్య జరిగే ప్రేమ కథ కాదు. దీన్ని లవ్ ట్రాప్ జిహాద్ లేదా కన్వర్షన్ జిహాద్ అనాలి. ఇదొక పెద్ద ప్రాజెక్ట్, ఒక నెట్వర్క్. వీరి టార్గెట్ కేవలం అమ్మాయిలే కాదు, అబ్బాయిలు, ఆఖరికి పెళ్లైన వాళ్ళు కూడా. వీరి అంతిమ లక్ష్యం ఒక్కటే, దార్ ఉల్ ఇస్లాం. అంటే ప్రపంచం మొత్తాన్ని ఒకే మతం కిందకి తీసుకురావడం. ఒకరి మతం మారిస్తే 100 సార్లు హజ్ యాత్ర చేసినంత పుణ్యం వస్తుందని వాళ్ళు నూరిపోస్తారు. అందుకే వాళ్ళు దీన్ని ఒక మిషన్ లాగా తీసుకుంటారు. మీకు ఒక డౌట్ రావచ్చు, అంత సులభంగా వేరే మతంలోకి ఎలా వెళ్ళిపోతున్నారు అని. దీనికి కారణం మనమే. ఒక హిందూ కుటుంబంలో పుట్టిన పిల్లలకు మనం పూజలు చేయడం, గుడికి వెళ్లడం, పండుగలు చేయడం నేర్పిస్తాం. కానీ ధార్మిక విద్య నేర్పించాం. మనం గుడికి ఎందుకు వెళ్తున్నాం, అన్ని రూపాల్లో దేవుణ్ణి ఎందుకు కొలుస్తున్నాం, సనాతన ధర్మం అసలు అర్థమేంటి, ఇవేమీ మన పిల్లలకు తెలియదు. వాళ్ళు ఒక ఖాళీ బుర్రతో పెరుగుతారు. సరిగ్గా ఇదే పాయింట్ ను ఈ కన్వర్షన్ గ్యాంగ్స్ వాడుకుంటున్నాయి. ఒక వ్యక్తిని పూర్తిగా మార్చేయడానికి వాళ్ళు ఒక సిస్టమాటిక్ పద్ధతిని ఫాలో అవుతారు. స్టెప్ 1, ముందుగా వాళ్ళు మీతో చాలా క్లోజ్ అవుతారు. ఫ్రెండ్స్ లా, కో వర్కర్స్ లా లేదా ప్రేమ పేరుతో దగ్గరవుతారు. మీరు వాళ్ళని గుడ్డిగా నమ్మేలా చేసుకుంటారు. పాత స్నేహితుల నుండి మిమ్మల్ని నెమ్మదిగా దూరం చేస్తారు. స్టెప్ 2, మీరు వాళ్ళని నమ్మాక మీ బుర్రలో మెల్లగా అనుమానాలు నాటడం మొదలు పెడతారు. మీరు ఎందుకు ఇన్ని దేవుళ్లను మొక్కుతారు, కష్టం వస్తే ఏ దేవుడికి చెప్తారు, రాతి విగ్రహాలను ఎందుకు పూజిస్తారు అని లాజికల్ గా ప్రశ్నలు అడుగుతారు. మన పిల్లల దగ్గర వీటికి సమాధానాలు ఉండవు. దాంతో వాళ్లలో ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మొదలవుతుంది. మన మతంలో లాజిక్ లేదేమో అని ఫీల్ అవుతారు. స్టెప్ 3, ఎప్పుడైతే వాళ్ళు ఖాళీ అవుతారో అప్పుడు వాళ్ళ మతాన్ని పరిచయం చేస్తారు. మా దేవుడు ఒక్కడే, ఆయనే గొప్పవాడు, ఆయన చెప్పిందే వేదం అని నూరిపోస్తారు. వేరే దేవుళ్లను మొక్కితే మహాపాపం, అంటే షిర్క్, మీరు డైరెక్ట్ గా నరకానికి వెళ్తారు అని భయం పుట్టిస్తారు. స్టెప్ 4, ఒకసారి ఆ భయం బుర్రలోకి ఎక్కాక వాళ్ళ వ్యక్తిత్వాన్ని పూర్తిగా చంపేస్తారు. సంగీతం వినడం, డాన్స్ చేయడం, బొమ్మలు గీయడం ఇవన్నీ హరాం, అంటే తప్పు అని చెప్తారు. అప్పటి వరకు క్లాసికల్ డాన్సర్ గా ఉన్న ఒక అమ్మాయి భయంతో డాన్స్ మానేస్తోంది. ఆఖరికి బాత్రూమ్ లోకి ఎడమకాలు ముందు పెట్టి వెళ్ళాలి లాంటి పిచ్చి రూల్స్ తో వాళ్ళ జీవితాన్ని కంట్రోల్ చేస్తారు. ఈ బ్రెయిన్ వాషింగ్ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఆ పిల్లలు తమ కన్న వాళ్లను కూడా శత్రువుల్లా చూస్తారు. ఈ వీడియోలో ఒక బాధితురాలు చెప్పిన మాట వింటే గుండె తరుక్కుపోతుంది. ఆమె ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి అన్ని ఆచారాలు పాటిస్తూ పెరిగింది. కానీ కాలేజీ హాస్టల్లో తన రూమ్మేట్స్ ద్వారా నెమ్మదిగా ఇస్లాం వైపు ఆకర్షితురాలైంది. వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఆమె దగ్గర సమాధానాలు లేవు. My Islamic radicalization started from my college days. I was studying physiotherapy. I was staying in a hostel and most of my roommates were Muslims. I was the only Hindu who was praying, reciting Vishnu Sahasranama and all. So they were very curious to know about all stuff in Hindu dharma. They asked why you have so many gods. When a problem comes, to whom you will pray. చివరికి ఆమె ఎంత తీవ్రవాద భావజాలానికి లోనైందంటే తన కన్న తల్లి పూజ చేస్తుంటే చూసి, నువ్వు ఒక కాఫిర్వి, నువ్వు చేసే పూజలు చూస్తే నాకు అసహ్యం వేస్తోంది, నువ్వు ఖచ్చితంగా నరకానికి పోతావు అని అరిచింది. కన్న కూతురి నోటి వెంట ఆ మాటలు విన్న తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. వాళ్ళ ఆర్తనాదాలు, కన్నీళ్లు కూడా ఆమెను మార్చలేకపోయాయి. ఇలాంటిదే ఇంకో బాధితురాలి కథ. డాన్స్ అంటే ప్రాణంగా బ్రతికిన ఆ అమ్మాయి బ్రెయిన్ వాష్ అయ్యాక డాన్స్ చేయడం పాపమని నమ్మి దాన్ని పూర్తిగా వదిలేసింది. చివరికి ముఖం కూడా కనబడకుండా బురఖా వేసుకునే స్థాయికి వెళ్లిపోయింది. So I used to dance for almost 11 years. Okay. Also I was an artist and I was doing my degree in PR, architecture. Okay. So as you know, in Islam, like drawing faces, Oh, it's not allowed. it's haram. Yeah. Dancing is haram.
Signasara. అయితే ఎక్కడో ఒక ఆశ. కేరళకు చెందిన ఆర్ష విద్యా సమాజం లాంటి సంస్థలు ఇలా బ్రెయిన్ వాష్ కు గురైన వాళ్లను తిరిగి సనాతన ధర్మంలోకి తీసుకొచ్చే అద్భుతమైన ప్రయత్నం చేస్తున్నాయి. బలవంతంగా కాదు, వాళ్ళు అడిగే ప్రతి లాజికల్ ప్రశ్నకు మన వేదాల నుంచి సరైన సమాధానాలు చెబుతూ వాళ్ళ అనుమానాలను పటాపంచలు చేస్తున్నారు. అలా వేలాది మందిని తిరిగి మన ధర్మంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ బయటపడిన వాళ్లే మిగతా వాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇదంతా విన్నాక ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. తప్పు వాళ్ళది కాదు, మనదే. మన పిల్లలకు మన ధర్మం గురించి, మన చరిత్ర గురించి సరైన అవగాహన ఇవ్వకపోవడమే వాళ్లకు మనం చేస్తున్న అతిపెద్ద ద్రోహం. మీ పిల్లలకు ఎడ్యుకేషన్ తో పాటు మన ధార్మిక విద్యను కూడా నేర్పించండి. ఏ ప్రశ్న అడిగినా లాజికల్ గా సమాధానం చెప్పేలా వాళ్లను తయారు చేయండి. ఈ సమాచారం విన్నాక మీకేమనిపించింది? ది కేరళ స్టోరీ లాంటి సంఘటనలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. మన దేశ భవిష్యత్తు కోసం, మన పిల్లల భద్రత కోసం ఈ వీడియోను ప్రతి తల్లిదండ్రులకు చేరేలా షేర్ చేయండి. జై హింద్.